అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నా పేరు మాధవి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. కర్మ బుక్కు రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. మనం ఈరోజు 4th చాప్టర్ చదువుకోబోతున్నామండి. 4th చాప్టర్ నేమ్ వచ్చేసి కర్మ ఒక అవకాశం. ఈ చాప్టర్ చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 3rd చాప్టర్‌లో ఒక పేపర్ ఉండిపోయింది. అది మళ్ళీ చదువుతాను. 4th క్లాస్. ఓకే. ఐక్యతా నియమం పరిశీలన ద్వారా మనుషులు తమ శ్రద్ధను సమూహ కర్మ వైపు మళ్లిస్తారు. ఇప్పుడు వర్తమానంలో మనుషులు వ్యక్తిగత కర్మను గురించి మాట్లాడుతూ తమ స్వీయ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. కానీ భవిష్యత్తులో మనుషులు సమూహ కర్మ పట్ల గాఢమైన ఆసక్తి కలిగి సామూహిక సమస్యలపై పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అంటే వ్యక్తిగతంగా ఉన్న సమస్యలను క్లియర్ చేసుకునే పాత్ర నుంచి సామూహికంగా ఉన్న కర్మలు క్లియర్ చేసే పాత్రలోకి పోతారు అని చెప్తున్నారు. అంతే కదా. సామూహికంగా అంటే ఇప్పుడు చూడండి, మొత్తం శాకాహార జగత్తు చేయాలి, మరి అందరూ కర్మ ధ్యానం ద్వారా వాళ్ళ యొక్క సమస్యల నుంచి బయటికి రావాలి అని ఒక సామూహికమైన పని చేస్తున్నారా లేదా? అందరికీ రావాలి అని అంటే ఫస్ట్ వ్యక్తిగతంగా క్లియర్ చేసుకొని మరలా సామూహికంగా క్లియర్ అవ్వడానికి అవసరమైన పని చేస్తూ ఉంటారు ఇక్కడ. మానవ జాతి ఆరోగ్య ఆనందాల నిర్ణయాత్మకంగా ఈ గ్రహం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. అది ఎలాగైతే ఒక వ్యక్తి గాఢమైన శ్రమ అతని శరీరం మొత్తాన్ని ప్రభావితం చేసినట్లు మన గ్రహం చుట్టూ తీవ్రంగా వ్యాపించిన ప్రకృతి ప్రళయాలు, వ్యాధులు, చంపటాలు మన గ్రహంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అవన్నీ చూపకుండా ఏ పని చెయ్యాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు. అంటే వ్యక్తిగతంగా ఉన్న సమస్యలను క్లియర్ చేసుకోవటం నుంచి సామూహికంగా ఉన్న సమస్యలను క్లియర్ చేసే కోణంలోకి వెళ్ళడానికి ఇక్కడ ప్రకృతిలో ఏం వినాశనాలు జరుగుతున్నాయి, ఇక్కడ ఏమి ఇవన్నిటి గురించి ఆలోచించడం అనేది మొదలు పెడతారు. మానవ జాతి పరిస్థితి పెరుగుతున్న నేరాలు, హత్యలు, మనిషి లోలోన పొందే భయం, పగ, దురాశ లాంటి అలజడులు మన గ్రహం ఆరోగ్యంతో ఉన్నట్లు నిర్ధారిస్తాయి. మళ్ళీ చదవాలని మన గ్రహంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మానవ జాతి పరిస్థితి పెరుగుతున్న నేరాలు, హత్యలు, మనిషి లోలోన పొందే భయం, పగ, దురాశ లాంటి అలజడులు మన గ్రహం అనారోగ్యంతో ఉన్నట్లు నిర్ధారిస్తాయి. మానవ మనస్సుతో ఈ గ్రహంపై గాలిలో, నీటిలో, మానవ జాతి నైతిక విలువలలో జరిగే వినాశనపు తీవ్రతను తగ్గించటానికి మనకి వీలైనన్ని అసాధారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు చూడండి, ఇది వరకు స్త్రీ అంటే భర్త చనిపోగానే భార్యని కూడా సతీ సహగమనం చేసేవాళ్ళు. అక్కడి నుంచి ఎంత మారిపోయింది భూమి మీద. మరలా చిన్న పిల్లలకు బాల్య వివాహాలు చేసేవాళ్ళు. అక్కడి నుంచి కూడా మారిపోయింది. అంటే ఎంతో మంది మహానుభావులు వచ్చి భూమి మీద జరిగే వీటన్నింటినీ మారుస్తూ భూమిని ఉన్నతంగా తయారు చేస్తున్నారు. అంటే వాళ్ళందరూ సామూహిక కర్మ చేస్తున్నారు. ఇలాగా మొత్తం మీద భూమి మీద అంతా మార్చాలి అనే ఒక ప్రయత్నంతో అలాగా చేస్తూ ఉన్నారు. పిల్లల చేత ఇప్పుడు చూడండి, చిన్న పిల్లల చేత కానీ ఇంట్లో పనులు చేయిస్తే వాళ్ళకి శిక్ష. వాళ్ళ చేత ఆ పనులు చేయించకూడదు, వాళ్ళని చదువుకు పంపించాలి అని చెప్తున్నారు. ఇలాగా సామూహికంగా చేసి ఆ కర్మ ద్వారా అందరినీ ఇంకా ఉన్నతంగా తయారు చేసి భూమిని మార్చాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. మనకు ఆరోగ్య ఆనందాలను ఇవ్వటంలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధి సరైన న్యాయం చెయ్యగలదు. చెయ్యలేదు. సరైన న్యాయం
చేయలేదు. మనకు ఆరోగ్య ఆనందాలను ఇవ్వటంలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధి సరైన న్యాయం చేయలేదు. న్యాయం మారుతూ ఉంది గదా! ఇదివరకు ఉన్న దానికి, ఇప్పుడున్న దానికి డిఫరెన్స్ ఉందా లేదా? న్యాయశాస్త్రంలో కూడా మార్పులనేవి వస్తున్నాయా లేదా? ప్రపంచం దుఃఖస్థితిలో ఉంది. ప్రపంచంలోని ధనంలో ఎక్కువ శాతం యుద్ధాలకు, హింసలకు, నీతి బాహ్యమైన ఆనందాలకు వాడబడుతోంది. నీతి బాహ్యమైన ఆనందాలకు వాడబడుతోంది. ఆ డబ్ ఆ ధనం అనేది దేనికి ఉపయోగిస్తున్నారు ఎక్కువగా అనే దానికి చెప్తున్నారు. హ్మ్. ఇటువంటి పరిస్థితులలో మానవ జాతి ఎలా మనుగడ సాగిస్తుంది? కొన్ని కారణాలు, పరిణామాలే సంఘటనలు. కొన్ని కారణాల పరిణామాలే సంఘటనలు. ఒక వ్యక్తి గాని అటువంటి సంఘటనలలో ఇమిడి ఉన్నాడంటే, ఆ సంఘటన పట్ల అతని ధోరణి వలన, ఆ ధోరణి గత కర్మ ప్రభావం వల్ల, అంతేకాని ఆ సంఘటన కారణం కాదు. మళ్ళీ చదవాలి. ఇటువంటి పరిస్థితులలో మానవ జాతి ఎలా మనుగడ సాగిస్తుంది? కొన్ని కారణాల పరిణామాలే సంఘటనలు. ఒక వ్యక్తి గాని అటువంటి సంఘటనలలో ఇమిడి ఉన్నాడంటే, ఆ సంఘటన పట్ల అతని ధోరణి వలన, ఆ ధోరణి గత కర్మ ప్రభావం వలన, అంతేకాని ఆ సంఘటన కారణం కాదు. అంటే అతని అతని ధోరణి గత జన్మ గుణాల వల్లే కానీ సంఘటన సంఘటన వల్ల మాత్రం అక్కడ పరిస్థితి రాలేదు అని చెప్తున్నారు. ఉమ్. ముగ్గురి జీవితాల్లో సంభవిస్తున్న ఒకే సంఘటన 3 విభిన్న విధాలుగా ప్రతిస్పందిస్తుంది. ఉమ్. ఒకటి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్య ఒకే కోణంలో ఉండదు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోణంలో ఉంటుంది. ఆర్థిక సమస్యే. కానీ నా జీవితంలో ఒక కోణంలో ఉంటది. నేను ఒకరికి అప్పు ఇవ్వడం వల్ల నేను బాధపడుతూ ఉంటాను. ఇంకొకరి జీవితంలో అప్పు తీసుకున్నవాడు ఇవ్వకుండా ఉండటం వల్ల బాధొస్తుంటది. ఇలాగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోణంలో ఉంటుంది అని చెప్తున్నారు. అందరికి ఒకే కోణంలో ఉండదు సమస్య అనేది. ఒకటి ఒకరు ఆ సంఘటనను తన కర్మ అనుకొని పాఠం నేర్చుకుంటారు. రెండవ వారు ఆ సంఘటన కొన్ని కారణాల ఫలితమని భావించి, ఆ కారణాలను అన్వేషించాలనుకుంటారు. 3. మూడవ వారు ఆ సంఘటనను పూర్తిగా విస్మరిస్తారు. 3 రకాల ధోరణులు ఇవి. ఈ సంఘటన ఉద్దేశాన్ని అనువదించుకోవడం. తెలుసుకోవటం. హ్మ్. 3 రకాలు ఒక్కసారి చెప్పండి. హ్మ్. ఒకటి ఒకరు ఆ సంఘటన తన కర్మ అనుకొని పాఠం నేర్చుకుంటారు. రెండవది అంటే అట్లాంటి సమస్య మళ్ళీ రాకుండా ఉండడానికి కావాల్సిన విధంగా అక్కడ మార్చేస్తారనమాట. నేర్చుకుంటారు. ఇలాంటి పని ఇంక చేయకుండా ఉండాలి ఫ్యూచర్‌లో. హ్మ్. రెండవ వారు ఆ సంఘటన కొన్ని కారణాల ఫలితమని భావించి, ఆ కారణాలను అన్వేషించాలనుకుంటారు. హ్మ్. కారణాలను చూసి ఏ కారణం వల్ల ఇక్కడ ఇలా జరిగింది? దాన్ని అన్వేషించాలనుకుంటారు. కొంతమందేమో నేర్చుకుంటారు ఇట్లాంటిది చేయకుండా ఉండడం. అసలు దీనికి కారణం ఏంటి? ఎక్కడి నుంచొచ్చింది? అని వెతికేవాళ్ళు కొంతమంది. మూడవ వారు ఆ సంఘటనను పూర్తిగా విస్మరిస్తారు. హ్మ్. పూర్తిగా మర్చిపోతారు. 3 రకాల ధోరణులు ఇవి. ఈ సంఘటన ఉద్దేశాలు అనువదించుకోవడమే. మన ప్రతిస్పందన లేదా ప్రతిచర్య ధోరణి గతంలో మన చలనంలోకి తెచ్చిన దాని మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రతిస్పందన లేదా ప్రతిచర్య ధోరణి గతంలో మన చలనంలోకి తెచ్చిన దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతే గదా! ఇప్పుడు ఈ ప్రతిచర్య జరిగింది అంటే, గతంలో చర్య జరిగింది. ఆ చర్యని బట్టే ఈ ప్రతిచర్య నిర్ణయించబడతది. అక్కడ ఏ కోణంలో తీసుకొచ్చావో దాన్ని బట్టే ఈ ప్రతిచర్య ఉంటుంది. గతంలో, గత జన్మలలో అని చెప్పుకుంటుంటాం మనం. అది. అలాగా దాన్ని బట్టి ఈ ప్రతిచర్య నిర్ణయించబడతది అని. సంఘటనలకు సామూహిక కారణాలు ఉంటాయి. కానీ
ఒక సంఘటన వల్ల మన ధోరణి మాత్రం స్వయంగా మనమే నిర్ణయించుకుంటాము. సంఘటనకు సంఘటనకు సామూహిక కారణాలుంటాయి కానీ, ఒక సంఘటన వల్ల మన ధోరణి మాత్రం స్వయంగా మనమే నిర్ణయించుకుంటాము. హ్మ్. ఎ ఒక ఎగ్జాంపుల్ నాకిక్కడ అనిపించింది ఏంటంటే ఆహ్, ద్రౌపది వస్త్రాభరణం జరిగింది. వస్త్రాభరణం జరిగినప్పుడు ఆవిడ చాలా బాధపడుతూ ఉంటది. జుట్టు కూడా ముడివేసుకోదు అంటారు. అంటే ఏంటి? దుర్యోధనుడిని చంపాక ఆ నెత్తురు నా జుట్టుకు పూసుకోవాలి అని పగ, ప్రతీకారాలతో ఆమె రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు కృష్ణుడొస్తాడు. కృష్ణుడొచ్చి ఏం చెప్తాడు ఆమెకి ద్రౌపదికి, "అమ్మా ద్రౌపది, ఇదివరకు ఎప్పుడైనా పూజ చేస్తున్నా, భోజనం చేస్తున్నా, ఏం చూస్తున్నా కానీ అర్జునుడిని తలుచుకుంటూ నువ్వు ఎంతో ఆ స్వీట్ మెమోరీస్‌తో హ్యాపీగా ఉండేదానివి. కానీ ఇప్పుడు దుర్యోధనుడిని తలుచుకుంటూ నువ్వు పగల ప్రతీకారాలతో ఉండిపోయావు. మరి అప్పటికి ఇప్పటికి తేడా లేదా?" అని జెప్పి అంటాడు. "నీకు జరిగింది పెద్ద అవమానమే. కానీ ఇటువంటిది అందరికీ జరగకుండా, ఏ స్త్రీకి జరగకుండా భూమి మీద అటువంటి పని చెయ్యకుండా నువ్వు పోరాడు. అంతేకానీ నువ్వు వీళ్ళ మీద పగా ప్రతీకారాలతో ఉండొద్దు. ఇటువంటి అవమానము ఏ స్త్రీకి భూమి మీద జరగకూడదు అని నీ యొక్క ఆహ్, అంటే నువ్వు ముందుకు వెళ్లి అటువంటి పని జరగకుండా చూడు" అని జెప్తాడు. అంటే ఏంటి? మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే, ఆ ప్రాబ్లమ్ ఇచ్చిన వాడి మీద ప్రతీకారము, కోపము కాకుండా, అటువంటి ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు మీ దగ్గరకు వస్తారు అని సార్ చెప్తుంటారు కదా! అలాగా అటువంటి ప్రాబ్లమ్ ఇంకెవరికీ రాకుండా మనం గైడ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఆ కోణం అన్నమాట ఇక్కడ చెప్పేది. మ్యూట్‌లో ఉంది మాధవి. ఈ ముగ్గురు అలల మీద తేలేవాళ్ళు. అలలు పైకి లేస్తాయి. ఒకరు అల మీద తేలుతూ ఒడ్డున చేరుకుంటారు. ఇంకొకరు సముద్రంలో పడతారు. కానీ జీవితాన్ని రక్షించుకుంటారు. మూడవ వాడు నశిస్తాడు. ఒడ్డుకొచ్చేవాడు తేలిగ్గా ఒడ్డుకొచ్చేవాడుంటాడు. కొంచెం కష్టపడి ఒడ్డుకొచ్చేవాడుంటాడు. అల అలల తాకిడికి అక్కడే పడి చనిపోయేవాడు ఉంటాడు. ప్రతి సమస్యకి ఇట్లాంటి కేటగరీస్ ఉన్నవాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు. ఇన్ని కోణాలుంటాయి. ఈదే నైపుణ్యం, కండరాల పటుత్వం, ఈదటంలో నేర్పు అనేవి వారి వ్యక్తిగత కర్మకు చెంది ఉంటే, అలల ఉధృతి స్థాయికి మాత్రం కారణం సామూహిక కర్మనే. హ్మ్. వీటన్నిటికి కారణం ఏంటి? సామూహిక సామూహిక కర్మ. కర్మ. హ్మ్. ఒక్కోసారి మనం అంటే ఏంటి ఎవరికి అక్కడ ఏంటి జరుగుతున్న పని? అల తాకిడి. అలల హ్మ్. తాకిడి మాత్రం ఒకటే. కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్క కోణంలో రిజల్ట్ ఉంది. అది. ప్రకృతి ఒక్కోసారి వినాశనమే జరుగుద్ది సృష్టిలో. దాని యొక్క రిజల్ట్ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మంచి ఎప్పటినుంచో ధర్మ మార్గంలో ఉంటూ ఉన్నవాడికి ఆ ప్రకృతిని నుంచి ఎలాగ కాపాడుకోగలగాలో అక్కడ ప్రొటెక్షన్ అనేది ఇవ్వబడతది. ధర్మంలో లేని వాడికి ఏదో ఒక విధంగా ఆ ప్రాబ్లమ్ అనేది మళ్ళీ తిరిగి ఎదుర్కోవాల్సి గూడా వస్తుంటది. అలాగా సామూహిక కర్మ అనేది ఒకటే. కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్క కోణంలో ఉంటుంది అని జెప్తున్నారు. ఇప్పుడు అలల తాకిడి, అలలు ఆహ్, నుంచి ఎదుర్కోవాల్సిన ప్రమాదం ముగ్గురికి ఉంది. ఒకడేమో తేలిగ్గా బయటకొచ్చాడు. ఒకడేమో కొంచెం కష్టపడి బయటకొచ్చాడు. ఒకడేమో ఆ అలల తాకిడికి తట్టుకోలేక అక్కడే చనిపోయాడు. అది. హ్మ్. ఒక్కోసారి మనం ఎవరితోనైనా ఒత్తిడిలో కూడిన బంధంలో ఉంటే, దానిని మనం అది నా కర్మలే అని అనుకుంటూ ఆ పరిస్థితికి న్యాయం చేస్తాము. కానీ మీ స్వీయ వ్యక్తిగత కర్మ అన్ని విపత్కర సందర్భాలలోనూ అనుకూలంగా ఉంటే, మీరు స్వస్థత పొందడానికి, మారడానికి, చిక్కుకోకుండా ఆ పరిస్థితుల్లో మునగకుండా నడవడానికి ఒక అవకాశాన్ని కనుగొంటారు. అక్క?
నా మాటలు వినిపిస్తలేవు. మాస్టర్స్ హలో. ఆ! ఇదివరకు ఆ రియాక్షన్ అనేది ఇప్పుడు తగ్గిపోయిందా లేదా? ఆ ఒత్తిడి అనేది వచ్చినా కానీ దాన్ని కూడా దాటగలుగుతున్నాం. ఇదివరకు ఒక నెల రోజులు గుర్తుపెట్టుకొని బాధపడేవాళ్ళం. తర్వాత 10 రోజులు, తర్వాత వారం, తర్వాత 5 రోజులు ఇలా ఆ ఒత్తిడిని తగ్గించుకుంటున్నామా లేదా? అది. ఒత్తిడి మాత్రం ఉంది. కానీ మనకి మనం మార్చుకోగలిగాం గదా! అది. కానీ మీ స్వీయ వ్యక్తిగత కర్మ అన్ని విపత్కర సందర్భాలలోనూ అనుకూలంగా ఉంటే, మీరు స్వస్థత పొందడానికి, మారడానికి, చిక్కుకోకుండా ఆ పరిస్థితుల్లో మునగకుండా నడవడానికి ఒక అవకాశాన్ని కనుగొంటారు. హ్మ్. మనుషులకు దాంట్లో చిక్కుకోకుండా ఉండటానికి అవకాశాన్ని కనుగొంటున్నామా లేదా? దాన్నించి దాంట్లోనే ఇరుక్కుపోకుండా, మన ఆనందాన్ని మనం కోల్పోకుండా, మళ్ళీ కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా, మరి ఎదుటివారి యొక్క ఆనందాన్ని కోల్పోనీయకుండా మనం చేయగలుగుతున్నామా లేదా? ఇదివరకుకి ఇప్పటికి తేడా ఉందా లేదా మనకి? హ్మ్. మనుషులకు బాధ, ఇబ్బంది సామూహిక కర్మ వల్ల కలుగుతాయి. అయితే కొంతమంది ఆ సందర్భాలలో నాశనమవుతారు. కొంతమంది ఆ సందర్భాన్ని తమ అంతర్గత శక్తులను ఉపయోగించుకునే అవకాశంగా మలుచుకుంటారు. హ్మ్. ఇంకొందరు అంటే ఆ ఆ సం సామూహిక కర్మని ఏ విధంగా మార్చుకుంటారు అని చెప్తున్నారు. మళ్ళీ ఒక్కసారి రీడ్ చేయండి. హ్మ్. మనుషులకు బాధ, ఇబ్బంది సామూహిక కర్మ వల్ల కలుగుతాయి. అయితే కొంతమంది ఆ సందర్భాలలో నాశనమవుతారు. కొంతమంది ఆ సందర్భాన్ని తమ అంతర్గత శక్తులను ఉపయోగించుకొని అవకాశంగా మలుచుకుంటారు. మ్యూట్‌లోకెళ్ళిపోయారు. ఇంకా కొంచెం చదువు. ఇంకొందరు ఆ సందర్భాన్ని అరుదైనదిగా భావించి పూర్తిగా ఉపయోగించుకొని తమని తాము సంపూర్ణంగా మార్చుకుంటారు. హ్మ్. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద్రౌపది వస్త్రాభరణమే చూద్దాం. జరుగుతూ ఉన్నప్పుడు కర్ణుడు ఆ సమయాన్ని ఉపయోగించి ఎన్‌లైట్ అవ్వాలి. కానీ ఆ సమయాన్ని కర్ణుడు ఉపయోగించుకోలేదు. భీష్ముడు వీళ్ళందరూ కూడా అక్కడ తప్పు జరుగుతుంది అని చెప్పి అన్నారే కానీ మళ్ళీ అక్కడ ఉపయోగించుకోలేకపోయారు. కానీ ఆ సందర్భాన్ని కానీ సరిగా ఉపయోగించుకుని అక్కడ జరుగుతున్న అధర్మాన్ని గాని ఆపుండుంటే వాళ్ళు ఇంకా ఎన్‌లైట్‌మెంట్‌లో ముందుకెళ్ళేవాళ్ళు. అలాగా అంటే ఒక కర్మ సామూహికంగా జరిగే ఆ కర్మని ఎవరెవరు ఎలా ఉపయోగించుకుంటారో క్లారిటీ ఇస్తున్నారు. మరలా 2 లైన్స్ మళ్ళీ చదువు. మనుషులకు బాధ, ఇబ్బంది సామూహిక కర్మ వల్ల కలుగుతాయి. అయితే కొంతమంది ఆ సందర్భాలలో నాశనమవుతారు. కొంతమంది ఆ సందర్భాన్ని తమ అంతర్గత శక్తులు ఉపయోగించుకునే అవకాశంగా మలుచుకుంటారు. ఇంకొందరు ఆ సందర్భానికి అరుదైనదిగా భావించి పూర్తిగా ఉపయోగించుకొని తమని తాము సంపూర్ణంగా మార్చుకుంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఉపయోగించుకుంటారు. నాకు అది అది గుర్తొచ్చింది. అందువల్ల అది చెప్పాను. ఇప్పుడు శకుని ఆ సిట్యుయేషన్ ఉపయోగించుకొని ఇంకా ఆహ్, హ్మ్, ఆ గేమ్ ఆడి ఇంకా వాళ్ళని బాధల్లో ఇరికించాడా లేదా? కానీ ద్రౌపది ఆమె తనని తానే బయట వేసుకుందా లేదా? మరి మీ మీ అందరికీ ఇలాగ నన్ను పందెంలో పెట్టారు కదా! వాళ్ళు ఓడిపోయాక నన్ను పెట్టారా? నన్ను పెట్టాక వాళ్ళు ఓడిపోయారా? అని ద్రౌపది చాలా ప్రశ్నలు వేస్తది.
అలాగా ఆమె కాపాడుకుంది. అలాగా ఒక సామూహిక కర్మ జరిగినప్పుడు అక్కడ ఎంతమంది ఎన్ని విధాలుగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి మీరే. హ్మ్. మనుషుల చర్యలు, భావాలు, ఆలోచనలు శాశ్వతంగా నమోదు చేసే శాశ్వత పరమాణువుల ద్వారా కర్మ అధిపతులు పనిచేస్తారు. హ్మ్. అది భౌతిక అది భౌతిక శరీరం మరణించినా సరే కొనసాగే జ్ఞాపక కణాలు. ఒక వ్యక్తి జన్మ తీసుకునేటప్పుడు ఈ శాశ్వత పరమాణువులు ఆ నమోదుకు అనుగుణంగా రూపం తీసుకుంటాయి. అంటే పరమాణువుల్లో కూడా అవి చేరబడతాయి అని జెప్తున్నారు. ఆ బో అంతే. ఆ వ్యక్తులు మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు కూడా అటువంటి నాలెడ్జే ఉంటుంది. ఆ జ్ఞానమే ఉంటుందని జెప్తున్నారు. అది 2 లైన్‌లు మళ్ళీ ఒకసారి మనుషుల చర్యలు, బాధలు, ఆలోచనలు శాశ్వతంగా నమోదు చేసే శాశ్వత పరమాణువుల ద్వారా కర్మ అధిపతులు పనిచేస్తారు. ఆ అది పరమాణువుల్లో కూడా అవి ఉండిపోయి ఉంటాయన్నమాట. వాటిని బట్టి ఆ అధిపతులు అనేవాళ్ళు మళ్ళీ దేహాన్ని నిర్మించేటప్పుడు అవే ఇవ్వబడతాయి. హ్మ్. అది భౌతిక శరీరం మరణించినా సరే కొనసాగే జ్ఞాపక కణాలు. హ్మ్. ఆ పరమాణువులనేవి. హ్మ్. ఒక వ్యక్తి జన్మ తీసుకునేటప్పుడు ఆ శాశ్వత పరమాణువులు ఆ నమోదుకు అనుగుణంగా రూపం తీసుకుంటాయంట. ఎంత బావుందక్క అసలు. అంటే ముందు జన్మలో ఎటువంటి నమోదు ఉంటుందో, మరలా జన్మ తీసుకునేటప్పుడు అటువంటి నమోదుతోటే ఆ పరమాణువులను ఉపయోగించి మళ్ళీ వాళ్ళని తయారు చేస్తారు అని చెప్తున్నారు. అద్భుతం. నాకు ఒకటి ఒకటి గుర్తొచ్చింది. ఓషో గారిది ఆయన చనిపోయే టయానికి ఉపవాసం ఏదో ఉన్నారట. చెప్పారు ఒకసారి మాస్టర్స్. మరలా పుట్టినప్పుడు ఆయన 2 రోజుల పాటో, 3 రోజుల పాటో పాలే తాగలేదంట. హ్మ్. అంటే ఆయనకి మళ్ళీ జన్మ తీసుకున్నాక కూడా ఆ పరమాణువుల్లో ఇదే డాటా ఉంది కాబట్టి మళ్ళీ 3 రోజుల పాటు ఆయన పాలు గాని ఏమి తాగకుండా ఆ ఉపవాసాన్ని క్లియర్ చేసుకున్నారంట అని అన్నారు. నేను విన్నాను మాస్టర్స్ చెప్పినప్పుడు. అంటే ముందు జన్మలో ఉన్న అదే రికార్డ్ అంతా మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు అదే ఉంది. కంటిన్యూ అయింది. హ్మ్. ఈ నమోదులను ఉపయోగించి ఒక వ్యక్తి జీవితంలో కర్మకు అనుగుణంగా నడుపుతారు. ఈ నమోదులను హ్మ్. ఉపయోగించి ఒక వ్యక్తి జీవితంలో కర్మకు అనుగుణంగా నడుపుతారు. ప్రతి శాశ్వత పరమాణువు మన జీవితపు అన్ని కోణాలను నమోదు చేసే అమరిక గల నిర్మాణం. అంటే ప్రతి పరమాణువులో వీటన్నింటిని అంటే స్టోర్ చేసుకోగలిగే శక్తి ఉంది అని. ప్రతి శాశ్వత పరమాణువు మన జీవితపు అన్ని కోణాలను నమోదు చేసే అమరిక గల నిర్మాణము. ఆ! అంటే దాన్ని అన్ని కోణాల్లో ఉన్న వాటిని నమోదు చేయగలిగే శక్తి దాంట్లో. అంటే స్టోర్ చేయగలిగే శక్తి దానికుందని. అంటే అక్క ఆత్మ పుట్టినప్పటి నుంచి శరీరాలు తీసుకున్నప్పుడల్లా దాంట్లో ఆ! ఏదైతే ఉందో ఆ అవును. అయితే శాశ్వత పరమాణువుల్లో ఆ డేటా అంతా ఉంటుందంటారు. హ్మ్. మళ్ళా జన్మ తీసుకునే అందుకే గదా! ఇప్పుడు ఒకరి మీద విపరీతమైన కోపం, ద్వేషం లోపల పెరిగిపోయింది. కానీ దాన్ని నమోదు చెయ్యరు. చనిపోయే టయానికి వాళ్ళ మీద మారిపోయిందా లేదా అని చూసి అప్పుడు కర్మ చిట్టాలోకి పంపిస్తారు అంటారు. చనిపోయే టయానికి వాడి మీద ద్వేషం లేదు, కోపం లేదు, ఏం లేదు. అన్నీ మారిపోయినియి. మారిపోతే ఓకే. మారిపోలేదు. అప్పటికి కూడా ఇంకా ఉంది అంటే కర్మ చిట్టాలోకెళ్ళిపోతది. హ్మ్. అంటే కర్మ సమ ఆహ్, ఆత్మలోకెళ్ళిపోతది. ఆత్మలో ఆ డాటా ఎళ్ళిపోయి ఉంటుంది. అది. పరమాణువులు దాటి ఆత్మలోకెళ్ళిపోతదంటారు. హ్మ్. కర్మ సమాచారం అందించే ఇంకొకరు పూర్ణాత్మ. ఈయన కర్మ అధిపతులతో ప్రత్యక్ష సంబంధంతో ఉంటారు. హ్మ్. మన కదలికలు కర్మాధిపతులతోటి అంటే కర్మదేవతలతోటి. హ్మ్. వాళ్ళతోటి ప్రత్యక్ష కనెక్టివిటీ సంబంధంతో ఉంటది. ఉంటారు. ఆ! హ్మ్. సంబంధం కలిగి ఉంటది ఆ పూర్ణాత్మతోటి. మన కదలికలు, జీవితం మొత్తం ఉనికి అంతా ఒక అతీత శక్తి సమక్షంలో జరుగుతుంది. ఎటువంటిదైనా, ఏదైనా సరే దాయలేం.
ఆ దివ్య ప్రత్యక్షతకు మనమందరూ జీవితాలు తెరిచిన పుస్తకాలు. హ్మ్. ప్రకృతిలో నిజమైన నిగూఢత ఉండదు. ప్రకృతిలో నిజమైన నిగూఢత ఉండదు. భౌతిక విజ్ఞాన శాస్త్రాలు త్వరలో ఏ విధమైన రహస్యమైన అసంభవం చేస్తాయి. అందరి ఆసక్తులు, ఐక్యతతో జీవితాన్ని గడపగలగటమే నిజంగా ఉన్న ఒకే ఒక రహస్యం. అంటే అందరూ హ్యాపీగా జీవించాలి అనేది ఒక నిగూఢమైన రహస్యం. కానీ అదెలా జరిగిద్ది? జరగట్లేదు కదా భూమి మీద. హ్మ్. మన అది శరీరంలో జరిగి అది జరిపించాలనేది పైనున్న మాస్టర్స్ యొక్క లక్ష్యం. ప్రణాళిక. హ్మ్. లక్ష్యం. మన శరీరంలో నిర్మించబడే లక్షణాలన్నీ మన మంచి సృజనాత్మక భావాలు. అంతే గదా! మనలో ఉన్న సృజనాత్మక భావాలే గదా మన లక్ష్యాలు. మన శరీరంలో ఎలాంటియి ఆ లక్ష్యాలు? హ్మ్. హ్మ్. నిర్మించబడే లక్షణాలన్నీ మన మంచి సృజనాత్మక భావాలు, ఉద్వేగాలు, చర్యల పరిమాణువులు కాదు. అంతే. పరిణామాలు. చర్యల పరిణామాలు. అంటే పరిణామాలు. ఎటువంటి లక్షణాలున్నాయి? మన లోపల సద్గుణాలున్నాయా? దుర్గుణాలున్నాయా? నా ఎదుటి వాడిని అవమానించాలి అనే భావనుంది. ఆ లక్షణముంది. వాడేం చేస్తాడు అందరిలో అవమానం ఇచ్చేటట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. అలా కాకుండా సద్బుద్ధుంది. ఆహ్, చక్కని లక్షణాలున్నాయి. అందరితో ప్రేమగా మాట్లాడాలి. అందరితో స్నేహంగా ఉండాలి. ఏదైనా హెల్ప్ చేయగలిగితే చెయ్యాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ లక్షణాలే ప్రదర్శిస్తారు. ఎటువంటి లక్షణాలున్నాయో ఆ లక్షణాలనే ప్రదర్శిస్తారు అని జెప్తున్నారు. అవి అంటే మంచివవ్వచ్చు, చెడువవ్వచ్చు. ఏవైనా అవ్వచ్చు. 3 తలాల్లోనూ నమోదు చేయబడిన మంచి పనులు శాశ్వత పరమాణువులలోకి పోగు చేయబడి, మన 3 వాహకాల్లోనూ సద్గుణాలుగాను, దివ్య లక్షణాలుగాను మారతాయట. అంటే భౌతిక, ప్రాణమయ, హ్మ్. మానసిక. మానస్ సూక్ష్మ సారీ. సూక్ష్మ 3 తలాలలో ఒకే సద్గుణం ఉండాల. ఆ సద్గుణాలు ఉండేటట్లుగా చేసినప్పుడు, ఆ పరమాణువుల్లో కూడా అటువంటి లక్షణాలే వస్తాయి అని జెప్తున్నారు. ఈ లక్షణాలు అంటే మనం పోగై చెప్పుకుంటాం గదా! జీవుడు, జీవాత్మ, ఆత్మ. ఆ! ఈ మూడింటిలోనూ ఒకే సద్గుణం ఉందనుకోండి, ఆ పరమాణువుల్లో కూడా అటువంటి సద్గుణమే ఉంటుంది. అందుకని మనము ఆ సద్గుణాలు ఉండేటట్లుగా చూసుకోవాలి అని జెప్తున్నారు. ఈ లక్షణాలు పోగయ్యే కొద్దీ, ఎక్కువ అయ్యే కొద్దీ, మన మూలం నుంచి ఉల్లాసం విడుదలై, ఆ ప్రకాశం మన శరీరమంతా పాకుతుంది. హ్మ్. తాము అంతకుముందు హింసించిన వారికి సహాయం చేయడంలో మనుష్యులు తరచూ విఫలమవుతారు. ఇది పరిశీలనలో కనుగొనబడిన కొత్త వాస్తవం. వాళ్ళు అవతలి వారికి చేసిన హాని ఎంత విస్తారమైనదో విస్తారమైనదో గుర్తించి, ఆ విషయానికి విచారపడినంత వరకు గత కర్మ వాళ్ళను నిరోధిస్తూనే ఉంటుంది. అంటే మళ్ళీ ఒకసారి చదవండి. తాము అంతకుముందు హింసించిన వారి సహాయం చేయడంలో మనుషులు తరచూ విఫలమవుతారు. అంటే గతంలో హింసించిన వాళ్ళ పట్ల మళ్ళీ తిరిగి సహాయం చెయ్యాలి అంటే చేయలేరు. ఆ చేసే విషయంలో విఫలమైపోతూ ఉంటారెప్పుడు. ఇది పరిశీలనలో కనుగొనబడిన కొత్త వాస్తవం. వాళ్ళు హ్మ్. అవతలి వారికి చేసిన హాని ఎంత విస్తారమైనదో గుర్తించి, ఆ విషయానికి విచార పడనంత వరకు గత కర్మ వాళ్ళను నిరోధిస్తూ ఉంటుంది. అంటే ఆ గతంలో చేసిన ఆ పనిని విచారించినంత వరకు, సరేలే అయితే అయిపోయిందని క్షమించేసాం. క్షమించేసినప్పుడు దాని గురించి విచారణ అనేది ఉండదు కదా! విచారణ లేనప్పుడు బానే ఉంటుంది. కానీ దాన్ని విచారిస్తూ ఉన్నప్పుడు మరలా పెరుగుతుంది. హ్మ్. వాడలా చేశాడు నా పట్ల అని గుర్తు తెచ్చుకుంటుంటాం. ఆ రోజు వాడు చేయబట్టే గదా! నాకీ పనులన్నీ జరిగినియి అని ఇంక ప్రతిదానికి దానికి లింకప్ చేసి చూస్తుంటాం. అలా చేయటం వల్ల ఏమవుతుంది లోపల మార్పనేది ఎక్కడొస్తది? రాదు గదా! హ్మ్. అందుకే ఏ వ్యక్తయినా మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నా, మీరు తిరిగి వాళ్లకు అదే పని చెయ్యకండి. దాని వలన
తరువాత అతనికి సహాయం చేసే అవకాశం మీకు ఇవ్వబడుతుంది. అంటే ఏ అందుకే ఏ వా వ్యక్తి అయినా హ్మ్. మీకు ఇబ్బంది కలిగిస్తున్నా, మీరు తిరిగి వాళ్ళకు అదే పని చేయకండి. అంటే మళ్ళీ మనం ఒక చెప్పుకుంటుంటాం గదా! హ్మ్. మనకేదైనా ఎదుట వారి నుంచి ఒక బాధ కలిగింది అంటే, అటువంటి బాధ ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇవ్వకూడదు. హ్మ్. అని మనం చెప్పుకుంటాం గదా! ఆ కోణమే ఇక్కడ. అలాగా వాళ్ళు అన్నారు. అన్నప్పుడు మనం చాలా బాధపడ్డాం. అబ్బా! ఇట్లాంటి బాధ మనం ఇంకెవ్వడికి ఇవ్వకూడదు. ఇప్పుడు ఆ బాధ ఇవ్వకూడదు అని అనుకోవడం గూడా మామూలు విషయం గాదు. కానీ ఏం జేస్తాము? ప్రతీకారం వైపు ఎళ్ళిపోతాము. వాడు నన్ను బాధ పెట్టాడు. వాడికెలాగైనా నేను బాధనివ్వాలి అనే కోణంలో వెళ్తారా? లేకపోతే ఇటువంటి బాధ ఎవ్వరికీ ఇవ్వకుండా నేను చూసుకోవాలి అనే కోణంలోకెళ్తారా? అనేది పాయింట్. హ్మ్. హ్మ్. దాని వలన తరువాత అతనికి సహాయం చేసే అవకాశం మీకు ఇవ్వబడుతుంది అంటున్నారు. హ్మ్. ఇలా చేసే ప్రాసెస్ వల్ల ఏమవుతుంది? అతనికి సహాయం జేసే అవకాశం మనకి ఇవ్వబడతది. మీ మీద ఘోరంగా దాడి చేసే పై వారు లైను, ఈ అందరూ లైన్ 2 ఒక్కసారి చదువు. పై లైను, అ కింది లైను. హ్మ్. అందుకే ఏ వ్యక్తి అయినా మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నా, మీరు తిరిగి వాళ్ళకు అదే పని చెయ్యకండి. దాని వలన తర్వాత అతనికి సహాయం చేసే అవకాశము మీకు ఇవ్వబడుతుంది. దానికి పై లైను, ఆ రెండిటికి పై లైన్. హ్మ్. తాము అంతకుముందు హింసించిన వారికి సహాయం ఆ! చేయడంలో మనుషులు తరచూ విఫలమవుతారు. ఇది పరిశీలనలో కనుగొన్న కొత్త వాస్తవం. వాళ్ళు అవతలి అంటే వారికి హ్మ్. హింసించిన వ్యక్తికి సహాయం చెయ్యాలి అనే కోణంలోకి వెళ్ళరు. ఎందుకని ప్రతీకారం వైపు వెళ్ళినోడు. కానీ హింసించిన వాడు హింసించిన అప్పుడు ఎదుటివాడు హింసించినప్పుడు మనం బాధపడ్డాం. ఆ బాధని ఎవ్వరికీ ఇవ్వకూడదు అన్న భావనతో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనకి వాడికి మధ్య స్నేహం ఏర్పడుద్ది. ఓహో! వీడికి సహాయం చెయ్యాలి అనే లోపల అది కూడా మారిపోతుంది. అది. హ్మ్. ఆ విషయాన్ని విచారపడనంత వరకు గత కర్మ వాళ్ళను నిరోధిస్తూ ఉంటుంది. అందుకే ఏ వ్యక్తి అయినా మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నా, మీరు తిరిగి వాళ్ళకు అదే పని చెయ్యకండి. దాని వలన తర్వాత అతనికి సహాయం చేసే అవకాశం మీకు ఇవ్వబడుతుంది. మీ మీద ఘోరంగా ఒక్క దాడి నిమిషం. చేసే అంటే చూడండి, ఎవరైనా మనకి ఒక ప్రమాదం కలిగించారు. తిరిగి వాడు ప్రమాదంలో పడ్డప్పుడు అబ్బా! బాగా జరిగిందిలే. వీడు నాకు జేశాడు కాబట్టి తిరిగి వాడికొచ్చిందిలే అని ఒక లోపల నుంచి ఒక గ్రడ్జ్ తోటి మాట్లాడుతూ ఉంటాం. అంటే అక్కడ మనం మార్చుకుంది ఏమీ లేదు. కానీ ఆ బాధ వచ్చింది. మరలా తిరిగి వాడికట్లాంటి పరిస్థితొచ్చినప్పుడు, అబ్బా! నేను ఈ బాధను అనుభవించినప్పుడు ఎంతగా ఉన్నానే, అయ్యో! వీడికి వచ్చిందా అని వాడి పట్ల ఒక సహాయం చెయ్యాలి అనే కోణంలో ఉంటాం. 2 కోణాలు ఉన్నాయి. బాగా జరిగిందిలే అని చెప్పి సంకలు గుద్దుకుండే రోజులు ఉంటాయి. అయ్యో! వీడిచ్చినప్పుడే నేను అల్లాడిపోయాను. మళ్ళీ వీడికి ఇట్లాంటిదే వచ్చిందా? మరి వీడు ఇంకెంత అల్లాడిపోతున్నాడో అని అక్క వాయిస్ రావట్లేదు. వాయిస్ రావట్లేదు మేడం. హ్మ్. చెప్పురా. వాయిస్ రాలే ఇంతసేపు. నాది కరెంట్ పోతూ వస్తుంది. సిగ్నల్ పోతా వస్తుంది నాది. ఇప్పుడు మళ్ళీ వివరించండి. అది రాలేదా వాయిసు? ఆహా! రాలేదు. అవునా? హ్మ్. అంటే ఎదుటవాడు బాధ పెట్టాడు. బాధ హ్మ్. పెట్టగానే వాడికట్లాంటి బాధ రాగానే బాగా తిక్కరాని కుదిరిందిలే వీడికిలా జరగాలిలే అని సంకలు గుద్దుకుంటాం. హ్మ్. అలా కాకుండా ఎదుటవాడు మనల్ని బాధ పెట్టినప్పుడు మనం బాధ ఇవ్వకుండా ఉండగలగడం అనేది చెయ్యాల. అలాగా మనం ఉండగలుగుతున్నామా లేదా అనేది
మనం ఎప్పుడు మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. లోపల కూడా ఎలా ఉంది ఫీల్ అనేది కూడా గమనించాలి. బయటే కాదు. లోపల కూడా ఫీల్ ఎలా ఉందో గమనించుకోవాలి మనం బాగా. హ్మ్. మీ మీద ఘోరంగా దాడి చేసే వారందరూ మీ సహాయం అవసరమైన వాళ్ళు అని గుర్తుంచుకోండి. వాళ్ళు మీ పట్ల ప్రవర్తించినట్లే మీరు కూడా వాళ్ళ పట్ల చేస్తే, మీరు భవిష్యత్తులో వారికి సహాయం చేయడానికి ఇవ్వబడే అవకాశము కోల్పోతారు. ఆ పెయిన్ ఇవ్వకుండా చూడడం వల్ల మళ్ళీ మనం ఏదో ఒక రోజు వాడికి సహాయం చేసే అవకాశం మనకొస్తది. లేదు అంటే ఆ అవకాశాన్ని కూడా కోల్పోతాం. ముందు లెసన్‌లో చెప్తాడు గదా! శత్రువుని కూడా శత్రువుతో కూడా మిత్రత్వాన్ని పొందాలి అంటాడు. ఒకవేళ శత్రువుగా ఉండి, వాడు అలాగే ఉన్నప్పటికీ మీరు మాత్రం వాళ్ళతో మిత్రత్వాన్ని ఉండాలి అనే కోణంలోనే ఆలోచించండి అని జెప్తారు. అది. ఎవరి పట్లనైనా మనుష్యులు హాని చేసే చర్య, వాళ్ళ మధ్య చాలా కాలంగా ఉన్న సహజ బంధాల్ని పగలగొడుతుంది. అంతే కదా! ఎవరి హ్మ్. పట్లనైనా మనుష్యులు హాని చేసే చర్య, వాళ్ళ మధ్య హ్మ్. చాలా కాలంగా ఉన్న సహజ బంధాన్ని పగలగొడుతుంది. అంతే గదా! ఎప్పటినుంచో స్నేహం ఉంది, ఆ! అన్నీ ఉన్నాయి. అయ్యేమైపోతాయి? బద్దలైపోతాయి. హ్మ్. హ్మ్. కర్మ నియమం తాను హాని చేసిన వాళ్ళ మీద ఆధారపడేటట్లు చేసే వరకు ఇది కొనసాగుతుంది. హ్మ్. లాస్ట్ లైన్ చదువు. కర్మ నియమం తాను హాని చేసిన వాళ్ళ మీద ఆధారపడేటట్లు చేసే వరకు కొనసాగుతుంది. చూడండి. వాళ్ళ మీదే ఓహ్! ఆధారపడేటట్లు చేస్తదంట. చేస్తుంది. బాబోయ్! ఆ! అవునండి. హ్మ్. కర్మ సిద్ధాంతం చూడటానికి చాలా క్లిష్టంగా కనిపిస్తుంది కానీ, వాస్తవంలో అది చాలా సాధారణమైనది. దానిలో చిక్కుకోకుండా ఉండే ఉత్తమ మార్గం దానిని అధిగమించకుండా ఉండటమే. హ్మ్. అంటే నువ్వు దాంట్లో చిక్కుకోకుండా ఉండాలి అంటే అధిగమించకుండా ఉండాలి. హ్మ్. నువ్వు ఎవరికి హాని చెయ్యకుండా ఇతరులకు సేవ చేస్తూ జీవితం గడిపినట్లయితే మీరు కర్మ నియమం అతిక్రమించారు. అదేందక్క? నువ్వు ఎవరికి హాని చెయ్యకుండా అధిగమించగలుగుతారు. అధిగమించగలుగుతారు. అతిక్రమించారు. ఓకే అక్క. హ్మ్. నాకర్థం అంటే కాలేదక్క. నువ్వు ఎవ్వరికైనా సరే నేనన్నట్టు స్నేహము, హెల్పు ఈ 2 చేస్తూ ఉన్నావనుకో, ఆ! కర్మ సిద్ధాంతాన్ని నువ్వు దాటగలుగుతావు. ఆ! కర్మ చేస్తున్నావు. ఆ! హ్మ్. వాడి దాటగలు నుంచొచ్చే మాటలు అవి, ఇవి ఏమి పట్టుకోవట్లా. స్నేహము, హెల్పు. అర్థమైందక్క. దాటగలుగుతావు. లైన్ మళ్ళీ చదువు. చాలా హ్మ్. దీంట్లో ఎంత లోతైన అర్థం ఉందో గమనించండి మాస్టర్స్. మళ్ళీ హ్మ్. చదువు. కర్మ సిద్ధాంతం చూడటానికి చాలా క్లిష్టంగా కనిపిస్తుంది కానీ, వాస్తవంలో అది చాలా సాధారణమైనది. దానిలో చిక్కుకోకుండా ఉండే ఉత్తమ మార్గం దానిని అధిగమించకుండా ఉండటమే. నువ్వు హ్మ్. ఎవరికీ హాని చెయ్యకుండా, ఇతరులకు సేవ చేస్తూ జీవితం గడిపినట్లయితే, మీరు కర్మ నియమం అతిక్రమించారు. అంటే దాన్ని అంటే దాన్ని అతిక్రమించారు అంటే దాటారు అనైనా అవ్వచ్చు. అంటే దాటడానికి లేదు. కానీ దానిలోనే ఉంటాము. ఎదుట వాడికి ప్రాబ్లమ్ క్రియేట్ చేయకుండా ఉంటాం. అధిగమించారు అయుంటదమ్మా. అతిక్రమించారు అయుండదు. పైన అధిగమించకుండా ఉండటమే అని ఉందక్క. కింద అతిక్రమించారు అని ఉంది. అంటే ఆడేమన్నా బై మిస్టేక్ ఉంటుంది అక్క. హ్మ్. ఈ 2 నియమాలు మిమ్మల్ని కర్మ నియమపు దాడుల నుంచి దాదాపు ఖచ్చితంగా రక్షిస్తాయి. మళ్ళీ చదవాలి ఆ 2 లైన్‌లు. మాస్టర్స్ మళ్ళీ బాగా వినండి పాయింట్ మాత్రం. హ్మ్. కర్మ సిద్ధాంతం చూడటానికి చాలా క్లిష్టంగా కనిపిస్తుంది కానీ, వాస్తవంలో అది చాలా సాధారణమైనది. అంటే దానిలో చూడ్డానికి మాత్రం కర్మ సిద్ధాంతం అనగానే, వామ్మో! కర్మ సిద్ధాంతమా? ఏంటి? అయ్యో! అయ్యో! అని ఒక భయమొచ్చేస్తది. కానీ అది చాలా సాధారణమైనదే అని చెప్తున్నాడు. హ్మ్. దానిలో చిక్కుకోకుండా ఉండే ఉత్తమ మార్గము దానిని అధిగమించకుండా ఉండడమే. అంటే అధిగమించి అంటే కర్మ చేయకుండా గమ్మున కూర్చోవడం అని కాదు. ఆ! ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని ఇరుక్కోకుండా ఉండాలంటే ఏ పని చేయకుండా భూమి మీద అలా ఉండడం అని కాదు. అధిగమించడమే అంటే నేనే పని చెయ్యను, భూమి మీద కర్మే చెయ్యను
అని అనడం కాదు. ఇప్పుడు కృష్ణుడున్నాడు. ఆయనేం పని చేయకుండా ఉన్నాడా? పరమాత్మ స్థాయిలో ఉన్నారాయన. ఏ పని చేయకుండా ఉన్నారా? అందరిని గైడ్ చేసుకుంటున్నారు. అందరికి కావాల్సింది పెడుతున్నారు. అన్నీ చేస్తూనే ఉన్నారు. అలాగా కర్మ చెయ్యకుండా దాన్ని అధిగమించాలి అని అనుకోమాకండి. అసలు భూమి మీద పనే చేయకుండా ఉండాలి అని అనుకోమాకండి. కర్మ సిద్ధాంతాన్ని దాటాలి అనుకుంటే. హ్మ్. నువ్వు ఎవరికి హాని చెయ్యకుండా ఇతరులకు సేవ చేస్తూ జీవితం గడిపినట్లయితే మీరు కర్మ నియమం అతిక్రమించారు. అది. అతిక్రమించారనే ఉందక్క. హ్మ్. సేవ చేస్తూ స్నేహంతో ఉంటూ ఇలా ఉన్నప్పుడు అతిక్రమించారు. అంటే పూర్తిగా దాటరు. పూర్తిగా దాంట్లో ఉండడు. ఒక బ్యాలెన్స్ స్టేట్‌లో ఉండగలుగుతాడు అని అర్థం. ఈ 2 నియమాలు మిమ్మల్ని కర్మ నియమము దాడుల నుంచి దాదాపు ఖచ్చితంగా రక్షిస్తుంది. హ్మ్. అంటే ఆ సిద్ధాంతంలో ఆ కర్మల నుంచి భయపడకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అద్భుతమైన సౌందర్య పాయింట్ మాస్టర్స్. హ్మ్. సౌందర్యం, మంచితనం, సత్యసంధత, ఉల్లాసం, స్వేచ్ఛ, తీవ్రమైన పరిశ్రమ, త్యాగంతో కూడిన సేవలతో నిండిన జీవితం మీ గత కర్మలలో చాలా భాగాన్ని పోగొడుతుంది. మళ్ళీ చదవాలయినా. హ్మ్. సౌందర్యం, మంచితనం, సత్యసంధత, ఉల్లాసం, స్వేచ్ఛ, తీవ్రమైన పరిశ్రమ, త్యాగంతో కూడిన సేవలతో నిండిన జీవితం మీ గత కర్మల మీ గత కర్మలలో చాలా భాగాన్ని పోగొడుతుంది. హ్మ్. అది. అంతేకాకుండా భవిష్యత్తులో మీరు కర్మ నిర్మించుకోని స్థాయిని పొందుతారు. కర్మ కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా ఉండే స్థాయిని పొందుతారు. ఇప్పుడు పొందుతారు. పత్రి సారున్నారు, వంశీ సారున్నారు. వీళ్ళేం చేస్తున్నారు? ఆళ్ళు చేసే పని అదే గదా! అందుకని వాళ్ళని అంటే ఒక స్టేజ్‌కెళ్ళిపోయాక కర్మ అంటే భయము ఉండదు, ఏమి ఉండదు. ఎందుకని? ఇక్కడ హెల్ప్ చేయడం తప్ప, సేవ చేయడం తప్ప, స్నేహం తప్ప ఇవేమి లేవు అని అర్థమైన రోజు అద్భుతంగా ఉంటది జీవితం. అసలు అది అర్థం చేసుకోండి చాలు. మన కర్మలను మన జీవితం మీద దాని మీద ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే మనం మానవ జాతికి ఎక్కువ సేవ చేయాలి. మన కర్మలను మన జీవితం మీద దాని మీద ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే మనం మానవ జాతికి ఎక్కువ సేవ చేయాలి. ప్రాయశ్చిత్తం చేసుకుంటా భూమి మీద సేవ చేస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం లేకుండా ఉంటది అని. మనం హ్మ్. ఎక్కువ సేవ చేసే కొద్దీ కర్మ పద్దులు తీర్చడానికి మన దగ్గర ఎక్కువ సంపద పోగై మనం వాటిని తేలికగా తీర్చగలుగుతాము. హ్మ్. ఎక్కువ సంపద పోగే హ్మ్. దాన్ని తీర్చగలుగుతాం. హ్మ్. మనం ఎక్కువ సేవ చేసే కొద్దీ కర్మ పద్దులు తీర్చడానికి మన దగ్గర ఎక్కువ సంపద పోగై మనం వాటిని తేలికగా తీర్చగలుగుతాము. ఈ పాయింట్ చాలా బాగుందక్క. మొన్న ఒక మేడంకి కలలో ఒక మాస్టరొచ్చి చెప్తున్నారు. "నువ్వు ఈ పిల్లలకి సర్వీస్ చెయ్యి. నీకు రూ. 20,000 ఇవ్వబడతది" అని జెప్పారు. చెప్పాక నేను ఆ సర్వీస్ చేయలేను అని చెప్పింది. కానీ తర్వాత ఆహ్, ఆ కలలోనే తనని మాస్టర్స్ ఒక రూ. 5 ఇవ్వు అని అడిగారు. రూ. 5 ఇవ్వు అని అడిగితే సారీ 5 కాదు రూ. 50 ఇవ్వమని అడిగారు. రూ. 50 ఇవ్వమని అడిగితే తను రూ. 50,000 ఉన్న రుణం ఉన్న పత్రాన్ని బయటికి తీసింది. అంటే తను భూమి మీద చేయాల్సిన సర్వీస్‌లో రూ. 50,000 రుణం అనేది ఉంది. ఆ రుణము అంటే రూ. 50 ఇవ్వమంటేనే రూ. 50 ఇవ్వమని మాస్టర్స్ అడిగారు. కానీ రూ. 50,000 రుణం ఉన్న పత్రం బయటికి తీసింది. ఈ రూ. 50,000 రుణంలో ముందు ఆవిడకి ఒక సర్వీస్ ఇచ్చారు. ఏంటి పిల్లలకి సర్వీస్ చేయమని. దాని ద్వారా ఒక రూ. 20,000 రుణము క్లియర్ అయిపోయుండేది. ఆమె ముందేం చేసింది? నేను ఆ సర్వీస్ చేయను అనింది. కానీ రూ. 50,000 రుణం అలాగే తీర్చాలి అంటే ఇక్కడ భూమి మీద ఏదో ఒక సేవ చేస్తూ ఉంటే ఆ రుణం తీర్చుకున్న వాళ్ళమవుతాం. అర్థమవుతుందా మాస్టర్స్? ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. రూ. 50 ఇవ్వమని మాస్టర్స్ ఆమెనడిగారు. రూ. 50,000 రుణమున్న పత్రాన్ని తీసింది. నేను ఈ రుణాన్నంతా క్లియర్ చేసుకుంటాను అని చెప్తుంది. రుణాన్ని క్లియర్ చేసుకుంటాను అని చెప్తుంది. కానీ రూ. 20,000కి సంబంధించిన సర్వీస్ చేయమంటే చేయనంది. ఎలా క్లియర్ చేసుకుంటారు?
భూమి మీద ఆ సేవ చెయ్యాలి. ఆ దాతృత్వాన్ని పెంచుకోవాలి. అంటే అన్నదానం, వస్త్రదానం, ధనదానం, జ్ఞానదానం ఏదో ఒకటి సర్వీస్ చేస్తూనే ఉండాలి భూమి మీద. ఆ సర్వీస్ చేయటంతోటి మనకి ఇక్కడ పాయింట్ ఆ పాయింట్ మళ్ళీ చదువు ఒకసారి. మన కర్మలను మన జీవితం మీద, దాని మీద ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే మనం మానవ జాతికి ఎక్కువ సేవ చేయాలి. మనం ఆ! ఎక్కువ అది. సేవ చేసే కొద్దీ కర్మ పద్దులు తీర్చడానికి మన దగ్గర ఎక్కువ సంపాదనని మనం వాటికి తేలికగా తీర్చగలుగుతాం. మనకి సంపాదన సంపాదన పెరిగే ఎక్కువగా కొద్దీ గతంలో చేసిన కర్మల యొక్క మొత్తం చిట్ట తగ్గిపోతూ ఉంటది అని చెప్తున్నారు. భూమి మీద ఇంక సేవ తప్ప ఇంకేం లేదు అన్న కోణంలోకి వెళ్ళిపోండి. మీరు కర్మ సిద్ధాంతంలో ఇరుక్కుంటానేమో ఇదా, అదా అని ఏమీ భయముండదు మనకి. ఎంత అద్భుతమైన పాయింట్స్ అంటే ఇవి. మనలో ఉన్న భయాలను తీసేసి, ఒక అద్భుతమైన జీవితం జీవించటానికి భూమి మీద ఇది పెద్దది. అక్కడి నుంచి మొత్తం ఒక్కసారి చదువుకుంటారా మాధవి? టైముందా నీకు? ఉంది. ఎక్కడి నుంచక్క? ఆ! వెనక నుండా? కొంచెం పైన. మాస్టర్స్ బాగా అర్థం చేసుకొని వినండి. కర్మ అది సిద్ధ సేవ చేయటం ద్వారా అన్న కాడి నుంచొచ్చింది చూడు పైనుంచి రని. అందుకే ఏ వ్యక్తి అయినా మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నా మీరు తిరిగి వాళ్లకు అదే పని చెయ్యకండి. దాని వలన తర్వాత అతనికి సహాయం చేసే అవకాశం మీకు ఇవ్వబడుతుంది. మీ మీద ఘోరంగా దాడి చేసే వాళ్ళందరూ మీ సహాయం అవసరమైన వాళ్ళు అని గుర్తుంచుకోండి. మీ మీద ఘోరంగా దాడి చేసే వాళ్ళందరూ మీ సహాయం అవసరమైన వాళ్ళందరూ అని గుర్తుంచుకోండి. వాళ్ళు మీ పట్ల అంటే ఏదో ఒక రోజు ప్రవర్తించినట్లే సహాయం అవసరం ఉన్న వాళ్ళే వాళ్ళు. ముందు హ్మ్. చెప్పారు గదా! మీకు ఎవరైనా బాధ కలిగించినప్పుడు, అటువంటి బాధ తిరిగి ఇవ్వకుండా ఉండడంతోటి, ఏదో ఒక రోజు మళ్ళీ సహాయంతోటి మళ్ళీ ఆ స్నేహాన్ని వాళ్ళతో ఏర్పరచుకునే అవకాశం ఉంటది. అంటే భూమి మీద అజాత శత్రువుగా జీవించాలి అంటే. అవును. లేకపోతే ఆహ్, సహాయం చేసే అవకాశాన్ని కోల్పోతాం. వాళ్ళు బాధిచ్చారు. నేను తిరిగి బాధివ్వాలి. చర్య, ప్రతిచర్య. చర్య, ప్రతిచర్య. ఈ ప్రతిచర్యకు మళ్ళీ ఇంకొక ప్రతిచర్య. ఇలా అయినప్పుడు ఏమవుతుంది? ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చేస్తది. ఇప్పుడు ఆహ్, ఎలాగబ్బా? ఓకే. చదువు ఎగ్జాంపుల్ చెప్తా. వారందరూ మీ సహాయం అవసరమైన వాళ్ళు అని గుర్తుంచుకోండి. వాళ్ళు మీ పట్ల ప్రవర్తించినట్లే మీరు కూడా వాళ్ళ పట్ల ప్రవర్తిస్తే, మీరు భవిష్యత్తులో వారికి సహాయం చేయడానికి ఇవ్వబడే అవకాశము కోల్పోతారు. ఈ పాయింట్ చాలా లోతైన అర్థం ఉందండి. ఆ సహాయం చేయాలి అన్న అవకాశాన్ని కూడా కోల్పోవద్దు. వాళ్ళు మీకు బాధనిచ్చినా గాని తిరిగి మీరు బాధనివ్వద్దు. మీరు సేవ చేసే విధంగానే ఉండండి అని జెప్తున్నారు. మీకు ఒకరు బాధనిచ్చారు. ఆ బాధని తిరిగి ఇవ్వాలనే ప్రతీకారం వైపెళ్ళొద్దు. కానీ ఆ బాధని ఇచ్చినప్పటికైనా సరే, ఏదో ఒక రోజు వాడు నా దగ్గరికి సహాయం కోసం వచ్చినా, నేను ఆ సహాయాన్ని చెయ్యగలగాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఉండండి అని జెప్తున్నారు. హ్మ్. ఎవరి పట్లనైనా మనుషులు హాని చేసే చర్య, వాళ్ళ మధ్య చాలా కాలంగా ఉన్న సహజ బంధాన్ని పగలగొడుతుంది. కర్మ నియమం తాను హాని చేసిన వాళ్ళ మీద ఆధారపడేటట్లు చేసే వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ మీద ఆధారపడే వరకు ఎందుకని? వాళ్ళ మీద ఆధారపడే విధంగా ఆ పరిస్థితులు కల్పించబడతాయి. కర్మ సిద్ధాంతం చూడడానికి చాలా క్లిష్టంగా కనిపిస్తుంది కానీ, వాస్తవంలో అది చాలా సాధారణమైనది. దానిలో చిక్కుకోకుండా ఉండే ఉత్తమ మార్గం దానిని అధిగమించకుండా ఉండడమే. నువ్వు ఎవ్వరికీ హాని చెయ్యకుండా ఇతరులకు సేవ చేస్తూ జీవితం గడిపినట్లయితే మీరు కర్మ నియమము అతిక్రమించారు అని. ఈ 2 నియమాలు మిమ్మల్ని కర్మ నియమపు దాడుల నుంచి దాదాపు ఖచ్చితంగా రక్షిస్తాయి. సౌందర్యం, మంచితనం, సత్యసంధత, ఉల్లాసం, స్వేచ్ఛ, తీవ్రమైన పరిశ్రమ, త్యాగంతో కూడిన సేవలతో నిండిన జీవితం మీ గత కర్మలలో చాలా భాగాన్ని పోగొడుతుంది.
అంతేకాకుండా ఇవన్నీ చేయటం వల్ల గతంలో చేసిన దుష్కర్మలు కూడా పోయేటట్లు చేస్తుంది. ఆ లైన్ మళ్ళీ చదువురా, అది చాలా బాగుంది. సౌందర్యం, మంచితనం, సత్యసంధత, ఉల్లాసం, స్వేచ్ఛ, తీవ్రమైన పరిశ్రమ, త్యాగంతో కూడిన సేవలతో నిండిన జీవితం మీ గత కర్మలను చాలా భాగాన్ని పోగొడుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో మీరు కర్మ నిర్మించుకోని స్థాయిని పొందుతారు. భవిష్యత్తులో మీరు నిర్మించుకోని స్థాయిని పొందుతారు. కర్మని మళ్ళీ పోగు చేసుకోకుండా పైనున్న సంచి తీసుకొచ్చి క్లియర్ చేసుకోవాలనుకున్నాం కదా, మళ్ళీ సంచిలోకి ఇంకా కర్మల చిట్టా పోకుండా చేయగలుగుతాం. మన కర్మలను మన జీవితం మీద దాని మీద ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే మనం మానవ జాతికి ఎక్కువ సేవ చేయాలి. మనం ఎక్కువ సేవ చేసే కొద్దీ కర్మ పద్దులు తీర్చడానికి మన దగ్గర ఎక్కువ సంపద పోగై మనం తేలికగా వాటిని తీర్చగలుగుతాము. అక్క తర్వాత చదవనా? సేవ ఇంకా ఒక 4 పేరాలు ఉంటే అయిపోతుంది. చాప్టర్ నీకు టైం ఉందేమో, రేపు చదువుతుంది. ఉంది లేదు చాప్టర్ ఈ కొంచెం మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది అక్క. సేవ, శ్రమ మన కర్మలను సమతూకంలోకి తేవడానికి కాకుండా కర్మ బలాన్ని సృజనాత్మక బలంగా మార్చే శక్తిని కూడా మనలో సృష్టించి మన గత కర్మల వలన ఏర్పడిన సంఘటనలను ధైర్య వివేకాల వనరులుగా ఉపయోగిస్తుంది. మళ్ళా చెబుతాక, సేవ, శ్రమ మన కర్మను సమతూకంలోకి తేవటమే కాకుండా కర్మ బలాన్ని సృజనాత్మక బలంగా మార్చే శక్తిని కూడా మనలో సృష్టించి. అంటే ఇక్కడ మనం ఇందాక ఒక మాట అనుకున్నాం, కర్మ సిద్ధాంతంలో ఇరుక్కోకుండా ఉండడానికి, అసలు కర్మ చేయకుండా ఉండడానికి లేదు ఇక్కడ పని మాత్రం ఏదో ఒక కర్మ చేస్తూ ఉంటాము. ఓకే, మళ్ళా ఈ పగలు ప్రతీకారాలతో కర్మ సిద్ధాంతంలోకి ఇరుక్కోకుండా ఒక బ్యాలెన్స్ స్టేట్ లో నడవాలి భూమి మీద మనము అంటే సేవ అనే కోణంలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ సేవ అనే కోణంలోకి వెళ్ళిపోతామో అప్పుడు మన లైఫ్ ఒక బ్యాలెన్స్డ్ గా జరుగుతుంటుంది. అది లోపల ఆ భావన రావాలా, ఊరికే పై కాదు, అంతరంగంలో కూడా అది ఒక సేవగా భావించాలా. ఎప్పుడైతే ఆ సేవగా భావిస్తామో ఆ కర్మ సిద్ధాంతం పట్ల ఒక బ్యాలెన్స్, ఒక సమతూకంలో ఉండిపోతుంది అని చెప్తున్నారు. బ్యాలెన్స్ స్టేట్ లో ఉంటది అని చెప్తున్నారు. పాయింట్ అర్థం చేసుకోండి మాస్టర్స్. కర్మ అసలు పూర్తిగా చెయ్యకుండా ఉండడం అనేది కాదు, మళ్ళీ చెడు కర్మలు చేస్తూ ఇరుక్కుపోవడం అనేది కాదు. రెండింటికి మధ్యలో సేవ, స్నేహం అనే దానితో భూమి మీద ప్రయాణం చేసే కొద్దీ మనము కర్మల్లో ఇరుక్కోకుండా, అంటే దుష్కర్మలు ఇవన్నీ ఏమీ లేకుండా ఒక బ్యాలెన్స్డ్ గా భూమి మీద మనం హ్యాపీగా జీవించగలుగుతాం. ఆ సేవ అనే దాన్ని పట్టుకోండి అని చెప్తున్నారు ఆయన. మళ్ళీ చదువుతాక, సేవ, శ్రమ మన కర్మలను సమతూకంలోకి తేవటమే కాకుండా కర్మ బలాన్ని సృజనాత్మక బలంగా మార్చే శక్తిని కూడా మనలో సృష్టించి కర్మ బలాన్ని సృజనాత్మక బలంగా మార్చే శక్తిని కూడా మనలో సృష్టించి ఇదేందక్క, కర్మ బలాన్ని సృజనాత్మక బలంగా మార్చే శక్తిని కూడా మనలో సృష్టించి మన గత కర్మ వలన ఏర్పడిన సంఘటనలను ధైర్య వివేకాల వనరులుగా ఉపయోగిస్తుంది. అంటే దాన్ని గతంలో చేసిన ఆ దుష్కర్మలని సత్కర్మలుగా మార్చగలుగుతాము. ఇప్పుడు కర్మ క్రియేషన్ తోటి ఒక గత జన్మల కర్మలతోటి మనం ఇక్కడ ఒక పని చేస్తూ ఉన్నాం. ఆ పనిలో ఇంకా మెళకువలు నేర్చుకుంటూ ఉంటాం. అర్థమవుతుందండి? సేవ ద్వారా ఇప్పుడు గతంలో మనల్ని బాధ పెట్టిన వ్యక్తి మన ముందుకు వచ్చాడు. మన ముందుకు వచ్చినప్పుడు ఇప్పుడు తిరిగి బాధని ఇవ్వకుండా వాడికి సేవ చేస్తూ ఉన్నాం. ఆ సేవ చేసేటప్పుడు ఆ సేవలో ఎన్నో మెళకువలు
నేర్చుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, ఒక వ్యక్తే కాదు, ఎంతో మందొస్తున్నారు. వాళ్ళందరికీ చేసే విధానంలో ఎన్నో సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, వీటికి ఏ విధంగా అంటే అక్కడ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆ సృజనాత్మకతని అనేది మనలో పెంపొందించుకుంటూ ఉంటామనమాట. హ్మ్. కర్మ సిద్ మనం మన కర్మను ఎరుకతో ఎదుర్కొంటే, మనం శీలాన్ని నిర్మించుకోవటము, ఇబ్బందులను, అడ్డంకులను అధిగమించే ధోరణి పొంది, దాని ద్వారా పరిపూర్ణత యొక్క నూతన స్థాయికి బాటలు వేస్తాం. మనం అంటే మన కర్మను మనకే కష్టాలు రాకూడదు అని అనుకుంటారు. ఆ! అవన్నీ రావడం అనేది ఇంకా మంచిదే అని చెప్తున్నారు. చెప్పు. మనం మన కర్మను ఎరుకతో ఎదుర్కొంటే, మనం శీలాన్ని నిర్మించుకోవటము, ఇబ్బందులను, అడ్డంకులకును అధిగమించే ధోరణి పొంది, దాని ద్వారా పరిపూర్ణత యొక్క నూతన స్థాయికి బాటలు వేస్తాము. అంటే ఇప్పుడు ఒకరున్నారు. ఒకరు ఇంకొకరిని నిందిస్తున్నారు. అది పనే చెయ్యదు, దొంగ, పని చేస్తున్నట్టు యాక్షన్ చేస్తది అని చెప్పి మాటలంటూ ఉన్నారు. ఓకే. ఆ మాట అన్నాక కొంత టైం తర్వాత వాళ్ళకదే మాటలు ఎదురైనియి. ఏంటి? ఎవరినైతే నిందించారో వాళ్ళని వేరే వాళ్ళంటున్నారు. ఇది గూడా పని దొంగ, పనే చెయ్యదు, అలా ఉంటది, ఇలా ఉంటది అని ఈ అమ్మాయికి ఎదురైనియి. అదే ఎరుకుందనుకో, ఓహో! గతంలో నేనేదైతే ఇచ్చానో అదే పొందానన్న అవగాహనొస్తుంది. అది. కర్మ సిద్ధాంతానికి ఒకటే పెద్ద లక్ష్యం ఉంది. అది మానవ ఆత్మను తన గమ్యానికి చేర్చటం. అదే వయోరహిత వివేక ముద్ర అని పిలువబడుతుంది. అక్క మ్యూట్‌లో ఉన్నారు. మళ్ళీ చదువు మాధవి. ఆ! కర్మ సిద్ధాంతానికి ఒకటే పెద్ద లక్ష్యం ఉంది. అది మానవ ఆత్మను తన గమ్యానికి చేర్చడం. అదే వయోరహిత వివేక ముద్ర అని పిలువబడుతుంది. అంటే దాని గమ్యానికి చేర్చడమే. మానవాత్మను దైవాత్మగా మార్చడమే. మార్చడం. వయోరహిత వివేక ముద్ర అని పిలువబడుతోంది. ఒక హ్మ్. స్థాయి నుంచి దానికొక హ్మ్. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయిలో కర్మ నియమం మానవునిలో ఈ ముద్రను గురించిన ఎరుకను నిద్రలేపితే అది క్రమంగా మానవుని శ్రద్ధనంతా పీల్చుకుంటుంది. ఏంటి? ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయిలో కర్మ నియమం మానవునిలో ఈ ముద్రను గురించిన ఎరుకను నిద్రలేపితే హ్మ్. అది క్రమంగా మానవుని శ్రద్ధనంతా పీల్చుకుంటుంది. కింద ఏంటి అర్థం చెబుతానక్క. కాలేదు. ఎవరైనా ఈ ముద్ర గురించి, ముద్ర స్వభావం గురించి యోచించవచ్చు. ఈ ముద్ర గురించి వ్రాయవచ్చు, మాట్లాడవచ్చు. కానీ, ఆ ముద్రను అనుభూతి చెందనంత వరకు ముద్ర ముద్రగా మారటం అనేది మీ జీవితంలో ఒక తీయని స్వప్నంలా మిగిలి ఉంటుంది. అనుభవం అంటే పైది ఒక పైది అయిపోయిందక్క కిందది చాప్టరు. చదవండి. ఆ! ఆ! హ్మ్. అయిపోయింది. 2 లైన్‌లుంటే చాప్టర్ కంప్లీట్. మళ్ళీ చదువుతాక. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయిలో కర్మ నియమం మానవునిలో ఈ ముద్రను గురించిన ఎరుకను నిద్రలేపితే, అది క్రమంగా మానవుని శ్రద్ధనంతా పీల్చుకుంటుంది. ఎవరైనా ఈ పై ముద్ర లైన్ గూడా చదువు. ఇంకా పైన హ్మ్. కర్మ హ్మ్. సిద్ధాంతానికి ఒకటే పెద్ద లక్ష్యం ఉంది. అది మానవ ఆత్మను తన గమ్యానికి చేర్చటం. అదే వయోరహిత వివేక ముద్ర అని ఓకే. పిలువబడుతుంది. హ్మ్. మళ్ళీ చదవనా? దాని తర్వాత చదువు. ఆ! ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయిలో కర్మ నియమం మానవునిలో ఈ ముద్ర గురించిన ఎరుకను నిద్రలేపితే, అది క్రమంగా మానవుని శ్రద్ధనంతా పీల్చుకుంటుంది. ఎవరైనా ఈ ముద్ర గురించి, ముద్ర స్వభావం గురించి యోచించవచ్చు, ఆలోచించవచ్చు. ఈ ముద్ర గురించి రాయవచ్చు, మాట్లాడవచ్చు. కానీ, ఆ ముద్రని అనుభూతి చెందనంత వరకు ముద్రగా మారటం అనేది మీ జీవితంలో ఒక తీయని స్వప్నంలా మిగిలి ఉంటుంది.
అనుభవం అంటే 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 అలాగ తయారవ్వనంత వరకు అది స్వప్నంలాగే ఉంటది. ఆ! మానవాత్మ నుంచి దైవాత్మగా ఇలా మారడం అనేది ఊరికే మాటల్లోనే ఉంటే ఒక స్వప్నంలాగే ఉంటుంది. కానీ పూర్తిగా ఆచరించినప్పుడు అది మీరైపోతారు అని చెప్తున్నారు. ఓకే. అనుభవంతోటి. హ్మ్. హ్మ్. అనుభవం అంటే ఒక చర్యకు భౌతిక, అనుభూతిక, మానసిక ప్రతిస్పందన లేదా ప్రతిచర్య కాదు. అది ఉనికిగా రూపాంతరం చెందే ప్రక్రియ. అదే నువ్వైపోతావు. హ్మ్. ఆ జ్ఞానమే మనమైపోతాం. అదే ఆ దైవమే, ఆ దివ్యత్వమే మనమైపోతాం. హ్మ్. అది. మనిషి క్రమంగా రూపాంతరం చెందేటట్లు చేసేదే కర్మ సిద్ధాంతం. హ్మ్. అంతే. హ్మ్. కంప్లీట్ మాస్టర్స్ ఈరోజు 4థ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. రికార్డింగ్ ఆపు.